నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. మధుసూదన్ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం మధుసూదన్ రెడ్డి. నమస్తే గోపి గారు. మధుసూదన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రులు చాలామంది ఉన్నారు, కానీ ఒక్క నారాయణ మాత్రం విపరీతంగా వార్తల్లో నిలుస్తున్నారు. టీడీఆర్ బాండ్స్ స్కామ్ విషయంలో ప్రస్తుతానికి తెర మీద ఉంది మంత్రి నారాయణ. అమరావతి రైతులకి సరైన న్యాయం జరగట్లేదు, రిజిస్ట్రేషన్ల విషయంలో ప్లాట్ల కేటాయింపులో ఇప్పటి వరకు వాళ్ళకి సక్రమంగా జరగకపోవడానికి కారణం నారాయణ, అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కన్నబాబు సిఆర్డిఏ కమిషనర్. తర్వాత నిన్న నెల్లూరులో జరిగినటువంటి రేషన్ మాఫియా వ్యవహారంలో నారాయణని కన్సర్న్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి అడుగుతారు. తర్వాత పిఠాపురం వర్మ మీద చేసిన కామెంట్స్ విషయంలో నారాయణ తెర మీదకి వస్తాడు. తర్వాత విజయవాడ విశాఖ మెట్రో రైలు విషయంలో టార్గెట్ అవుతున్నాడు. ఇది టార్గెట్ అవుతున్నాడని అనుకోవాలా, లేదా ఉద్దేశపూర్వకంగా ఇంకేమన్నా జరుగుతుందని అనుకోవాలా? అసలు నారాయణ ఎందుకు వీటన్నింటి విషయంలో వివాదాస్పదం అవుతున్నాడు? మీకున్న సమాచారం ఏంటి? నాకున్న సమాచారం ప్రకారం గవర్నమెంట్ ఇమ్మీడియట్లుగా మంత్రివర్గం నుంచి నారాయణని భద్రప్ చేసి అతని మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలి. ఏంటి అంత తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడు, 1000 కోట్లు లూటీ చేశాడు అని పకడ్బందీగా చెప్పగలరు. చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి? ఒకసారి ఎంక్వైరీ వేయమనండి. ఏసీబీని సిబిసిఐడి ఎంక్వైరీ వేపిస్తే నారాయణ బండారం అంతా బయటకు వచ్చారు. అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇవాళ విశాఖపట్నం కానీ అమరావతిలో కానీ తన మున్సిపల్ శాఖలో కానీ అత్యంత అవినీతి పౌరురాలైనటువంటి శ్రీలక్ష్మికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె సూచనలో సలహాలు ఈయన పాటిస్తూ వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. కాబట్టి నారాయణని ఇమ్మీడియట్లుగా మంత్రివర్గం నుంచి భద్రప్ప చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నాడు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే అమరావతి భూములు ఇచ్చేసింది ఈయన ఆధ్వర్యంలోనే స్వీకరించారు. కాబట్టి ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి మౌలిక వసతులు కల్పన చేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, గన్నవరం ఎయిర్పోర్టు భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు ఇవ్వకుండా కాలాతీతం చేస్తూ కాలహరణం చేస్తూ ఏం చేయాలనుకుంటున్నాడు? మనం అనుకుందాం గోపి గారు, ఈ భారతదేశంలో మెట్రో వ్యవస్థ ఇప్పుడు పుట్టింది. మెట్రో మ్యాన్ శ్రీధరన్ గారు ఉన్నారు కదా, ఈరోజు బెంగళూరు మెట్రో ఎవరు నడిపిస్తున్నారు? బిహెచ్ఎల్ వాళ్ళు. బిహెచ్ఎల్ సంస్థ వెహికల్ బ్రహ్మాండంగా నడుస్తుంది కదా. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీలకి మెట్రో ప్రాజెక్ట్ అప్పచెప్పకుండా, ఏ స్వార్థం లేకుండా నువ్వు ఎందుకు వీళ్ళందరినీ ఎంటేసుకొని తిరుగుతున్నావు? ప్రజెంటు ఢిల్లీ మెట్రో తీసుకున్నా, అహ్మదాబాద్ మెట్రో తీసుకున్నా, తర్వాత మనకు బొంబాయి మెట్రో తీసుకున్నా, బెంగళూరు మెట్రో అద్భుతంగా నడుస్తుంది. దాన్ని రంగంలోకి దింపుకొని వాళ్ళ సూచనలు సలహాలు పాటించుకొని తద్వారా మనం మెట్రో వేసుకుంటే అది 10 కాలాల పాటు ఉంటుంది. అందుకే దోపిడీకి ఆద్యుడిగా మారిపోయింది నారాయణ. దోపిడీకి అలవాటు పడిపోయింది నారాయణ. అంటే ఎట్లా ఎట్లా? ఒకటి కాదు, రెండు కాదు. నువ్వు మామూలుగా చెప్పాలంటే ఎలా తెలుస్తుంది? నువ్వు బహిర్గతం చేస్తే కదా. 4500 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చావు నువ్వు? ఎవరినో సంప్రదించి అసెంబ్లీలో కాల్పారు చేయకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా అమరావతి మెయింటెనెన్స్ కాంట్రాక్టు కోడెక్కొస్తుంది మీడియా అంతా. బయటికి సమాధానం చెప్పాల్సిన సమాచార మంత్రి ఏమో సమాచారాన్ని దాపెడుతున్నాడు. సమాచార మంత్రి కూడా బయటికి చెప్పడంలా. అమరావతి మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి 4500 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఇచ్చారని చెప్పి మీడియా కోడెక్కొస్తుంది. కాబట్టి నారాయణ కాంట్రవర్సీకి కేరాఫ్గా మారిపోయాడు. అతనికి మించిన మేధావులు ఎవరు లేరా? ఈరోజు అతను అన్ని కాలేజీల మీద, అన్ని స్కూళ్ళ మీద విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. విద్యాశాఖ మంత్రి కాదుగా నారాయణ. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎంక్వైరీ వేపియాలి కదా. లోకేష్ వేయించాలి. తన యొక్క విద్యాశాఖలో ఉన్నటువంటి ఏ స్కూల్ కూడా నామ్స్ ప్రకారం నడవలేదంటారు పేరెంట్స్. నామ్స్ ప్రకారం ఫీజులు తీసుకోవటం లేదు, అత్యధికంగా విద్యను వ్యాపారం చేస్తుండో దోపిడీ చేస్తారని ప్రజలు అంటారు. వేరే విషయం కదా. ఏదే విషయం ఎట్టవుతే మంత్రి మండలిలో ఉండవు. ఒక మాట, మనం యాజ్ ఏ మినిస్టర్ గా చేయకూడదా పని? నారాయణ బాబా తక్షణం నువ్వు వ్యాపారం చేయకూడదు మంత్రిగా ఉండి. ఓకే ఫైన్. మంత్రిగా ఉంటూ వ్యాపారం చేయకూడదండి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. అమరావతి రైతులు ఒక అమరావతి ఏంది, నెల్లూరు మున్సిపాలిటీ ఏంది, అన్నిట్లో నారాయణ ప్రధాన ముద్దాయిగా మిగిలిపోయి ఉన్నాడు. అతని మీద ఏసీబీ సిఐడి జాయింట్ ఎంక్వైరీ చేస్తే 1000 కోట్ల స్కామ్ బయటకు వస్తుంది.
అవినీతికి కేరాప్గా మిగిలిపోయిండు. చంద్రబాబు నాయుడు నన్ను ఏం చేయలేడు, చంద్రబాబు నాయుడు నా మీద ఆధారపడి ఉండడని నారాయణ యొక్క మొండి ధైర్యం. చంద్రబాబు నాయుడు ఊరికే కాదు, ఐఆమ్ రెడీ, నేను రెడీ. నారాయణ రమ్మను, నెల్లూరులో తేల్చుకుందాం. ఆయన స్కూళ్ళని నామ్స్ ప్రకారం ఉన్నాయేమో. ఆయన స్కూల్ పక్కన పెడదాం, ప్రభుత్వ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారంలే. అమరావతి రైతులు భూములు ఇచ్చి ఎన్నేళ్ళైంది నీకు? ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగలేదంటే ఈయన లాలూచి వ్యవహారం ఏంటి? ప్లాట్లు ఎందుకు కేటాయించట్లేదు? ప్లాట్లు ఎందుకు కేటాయించడం లేదు? ప్లాట్లు ఎందుకు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం లేదు? ఎందుకు వర్కులు ఫాస్ట్ గా జరగడం లేదు? దీనికి అంతటి కారణం ఎవరు? కర్త ఎవరు? కర్మ ఎవరు? క్రియ ఎవరు? మొత్తం నారాయణే కదా. ఎవరిని పని చేయనియటం లేదు కదా, ఏ మంత్రుల్ని మాట్లాడటం లేదు కదా. ఇమ్మీడియట్లుగా నారాయణని మంత్రివర్గం నుండి భద్రపు చేయాలా, చేసి తీరాలా. మీరు డిమాండ్ వినిపిస్తున్నారు, డిమాండ్కి తగిన ఆధారాలతో సహా బయట పెడతానంటున్నాను కదా. అది ఏంటి చెప్పండి. 1 by 1 బయట పెడతారు కదా. ఈ మున్సిపల్ శాఖ టీడీఆర్ బాండ్లు కుంభకోణం ఏమైంది? నువ్వే కదా చెప్పావు టీడీఆర్ బాండ్లు కుంభకోణము. ఏం సిట్ ఎంక్వైరీ ఎందుకు వేయించలేకపోయినావు మున్సిపల్ మంత్రిగా? ఏమైందిరా బయట టీడీఆర్ బాండ్లు కుంభకోణం? తిరుపతి కానీ, ఏలూరు కానీ, విశాఖపట్నం కానీ ఎవరు దాపెట్టమంటే దాపెట్టావు నువ్వు. ఎవరిని కాపాడమంటే కాపాడుతుండవు. లాలూచన మీరు తినాలి, మా తినాలి. ఎందుకు కాపాడుతుండవు శ్రీలక్ష్మిని? నువ్వు ఏమి లాలూచి లేకపోతే శ్రీలక్ష్మితో ఎందుకు కాపాడుతున్నావు నువ్వు? శ్రీలక్ష్మి కాపు కాబట్టి, నారాయణ కాపు కాబట్టి. కుల ప్రస్తావన ఎందుకు? నేను అవినీతి గురించి మాట్లాడుతున్నా. మీరు మీ తెనాలి మా తెనాలి అని అంటే ఇంకేంటి? తెనాలి అంటే నేను కుల ప్రస్తావన. నువ్వు అవినీతి పరుడువా కాదా? నువ్వు సిబిసిఐడి ఎంక్వైరీకి సిద్ధమా? నారాయణ సిబిసిఐడి ఎంక్వైరీకి సిద్ధమా? నేను అంటుండా నారాయణ డిపార్ట్మెంట్ మీద, నారాయణ అవినీతి మీద ఏసీబీ సిబిసిఐడి ఎంక్వైరీకి నారాయణ సిద్ధమా? ఛాలెంజ్ తీసుకోమను. ఎందుకు ఎంక్వైరీ? ఎందుకు? ఏ అవినీతి చేయలేదని రూల్ ఏంది? తప్పుకో, నీ అవినీతి నేను నిరూపిస్తా. నువ్వు శాఖలో ఉంటే అవినీతి ఎలా నిరూపిస్తావు? నువ్వు తప్పుకో, పక్కకి నిరూపిస్తా. ఛాలెంజ్, నారాయణకి ఛాలెంజ్. ఒక సింహపూర్ ముద్దు పెట్టగా అంటుంటా నువ్వు అవినీతి పరుడివి, ఈ గవర్నమెంట్ లో లూటీ చేసిన అవినీతి పరుడివి. ఛాలెంజ్, సిబిసిఐడి ఎంక్వైరీకి నారాయణ సిద్ధమా అంటుండా. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడిని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నారాయణ. నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని చంద్రబాబు నాయుడిని బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్న నారాయణ. బాధితులు ఎవరు సార్? బాధితులు ఎవరు కాదు, ఇలా రాష్ట్ర ప్రజలందరూ బాధితులే. ఎట్లా అంటే ప్రభుత్వ సంఘటన డబ్బులు నారాయణ ఒక్కడే అయిందా? టీడీఆర్ బాండ్లు డబ్బులన్నీ నారాయణ అయిందా? డబ్బు అంటే ఎవరిది అనుకుంటున్నారు? డబ్బంతా సంఘటిత నిధికి వచ్చే డబ్బంతా రాష్ట్ర పౌరులందరిది. నారాయణ మీద సిబిసిఐడి వేయమని మీరు అంటున్నారు. ఎందుకు వెయ్యాలి నారాయణ? ఎందుకు వేయకూడదు అంటున్నా? ఎందుకు వేయకూడదు అంటున్నా? నీ కాలేజీలో అవినీతి గురించి బయటకి మీలాంటి వాళ్ళు ఒక్కడ కాదండి, నాలాంటి వాడు కాదు, వందలు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారు? లోకేష్ గారు ఉన్నారు. కాలేజీలో ఫీజు ఎంత? యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫీజు ఎంత? నువ్వు తీసుకుంటుంది ఎంత? మంత్రి అయితేనేందండి కంత్రి పనులు చేయమన్నారైంది? మంత్రి అయితే కంత్రి పనులు చేయమన్నారైంది? నువ్వు నేను యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నారాయణ స్కూళ్ళల్లో ఫీజు ఎంత? నువ్వు తీసుకుంటుంది ఎంత? ఇది అవినీతి కాదా? ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నా. అంతర్భాగం ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ నామ్స్ ప్రకారం, ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం నడవాలా. ఒక్క స్కూల్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం, ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం నారాయణ నడిపిస్తున్నాడా? నారాయణ విద్యా సంస్థలో నడుస్తుండే అంటున్నా నేను. ఎవడు చెప్తున్నా? నారాయణ వ్యక్తిగతంగా నాకే 0 ఏమి లేదు. ఎందుకు రెచ్చిపోతున్నావు అంటే ఏమవుద్ది అంటున్నా నేను. నువ్వు మంత్రివా కంత్రివా? నువ్వు మంత్రివా? నేను అడుగుతుండే డైరెక్ట్ గా, నువ్వు మంత్రివా? పబ్లిక్ గా బయట పెట్టు. నీ సొమ్ము కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున గొంతుకై మాట్లాడుతున్నా నేను. అది ఏంటి? దేని మీద సిబిసిఐడి ఎందుకూడదు? ముందు ఒకదాని మీద ఒకటి టీడీఆర్ బాండ్ల మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు? టీడీఆర్ బాండ్లు ఏం జరిగిందని వెయ్యాలి? ఏమైనా అసలు రోడ్లే లేకుండా, ఆస్తులే లేకుండా ఎలా కేటాయించినారు టీడీఆర్ బాండ్లు? 100 కోట్ల రూపాయలు. వాటి మొత్తం మీద సమగ్రంగా మద్యం మీద వేసారు కదా సిట్ ఎంక్వైరీ. టీడీఆర్ బాండ్ల మీద ఎందుకు వేయటం లేదు సిట్ ఎంక్వైరీ? ఎమ్మెల్యేలు అందరూ అడిగారు కదా అసెంబ్లీలో. నువ్వు ఎందుకు బారిపోతుండవా? సభా సంఘం వేయొచ్చు కదా అన్ని పార్టీలతో. సభా సంఘం వేయొచ్చు కదా అన్ని పార్టీలతో. ఇదొకటి. ఇంకొకటి ఏంటి నెక్స్ట్? ఇప్పుడు ఒకటే చెప్తా, ఒకటనే కాదు, విద్యాశాఖలో తీసుకో. విద్యాశాఖలో నిన్ను కాపాడుతుంది, నీ విద్యా సంస్థలను కాపాడుతుంది ఎవరు? సార్ నారాయణ శాఖ గురించి మాట్లాడు. నారాయణ మున్సిపాలిటీ శాఖ గురించి నువ్వు సాధించిన విజయాలేంటి మున్సిపాలిటీ శాఖలో?
ఏ మున్సిపాలిటీకి ఎంత కేటాయించిన అమౌంట్? సమస్య ఎక్కడొస్తుందంటే ఈరోజు సమస్యలు ఎలా ఉన్నాయంటే సంఘటిత నిధి నుంచి ఒకే చోట ఉండబట్టి పంచాయతీల్లో సర్పంచులు కూడా వర్కలు చేయకుండా ఎందుకు ఆగిపోతున్నారు తెలుసా మీకు? గ్రామాల్లో కేవలం పని చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు రాకపోవటం వల్ల ఆగిపోతున్నారు. ఇలా మా గ్రామ పంచాయతీలో 14 లక్షలు వచ్చినా కూడా 14 లక్షలు డబ్బులు ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. పని చేయలేకపోతున్నాడు సర్పంచ్. ఎందుకు? తీసుకునే రైట్ లేదు. వీళ్ళైతే ఎంతైనా వాడుకోవచ్చు. పంచాయతీ సర్పంచ్కి నారాయణకి ఏంటి సంబంధం? అంటే మంత్రిమండలిలో సభ్యుడు కాబట్టి చెప్తున్నా నేను. మంత్రిమండలి సమిష్టి నిర్ణయం కాబట్టి చెప్తున్నాను గోపి గారు. వీళ్ళు ఏంటంటే డబ్బంతా కేంద్రీకరణం పెట్టుకున్నారు. గతంలో ఏముండేదంటే ఒక 25 లక్షలకి రేంజ్కి ఒక కలెక్టర్ ఎస్సీ స్థాయిలో బిల్లులు అయిపోయేది. ఇప్పుడు ఏమైందంటే డబ్బులన్నీ ఎలకాడ పెట్టుకునేది మంత్రుల కాడ. మీ బిల్లు పాస్ చేయాలంటే మాకు పైనుంచి కిందకి తిరగలేక వదిలేసుకుంటున్నారు, చిన్న చిన్న పనులు కూడా చేయలేక. ఒక పవర్ ఉండాలా. నారాయణ వల్ల ఏమన్నా ఇబ్బంది? నారాయణ ఉంటే రాజధాని కూడా కంప్లీట్ కాదు, న్యాయం కూడా జరగదు. ఎప్పుడు చూసినా 3 సంవత్సరాలే అంటారు, ఎప్పుడు చూసినా 3 సంవత్సరాలు అని చెప్తుంటాడు. 16 నెలలు అయిపోయింది కదా, ఇంకో 16 నెలల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పడు. ఎప్పుడు చూసినా 3 సంవత్సరాలు అంటాడు. దానికి నారాయణ ఒక్కడే బాధ్యుడా? 100% మొత్తం క్యాబినెట్ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నారాయణకి మొత్తం అప్పచెప్పటం ప్రభుత్వాధినేత చేసిన తప్పు. రాజధాని మొత్తాన్ని అన్ని మంత్రివర్గానికి అప్పచెప్పుంటే బాగుండేది. ఎందుకని రాజధాని అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ప్లాట్ల కేటాయింపులో ఒక నమ్మకం ఉంది. ఒక రైతు ఆ మధ్యకాలంలో ఒకసారి గోడు వెళ్ళబోసుకున్నాడు. నా మంత్రి దగ్గరికి వెళ్తే కమిషనర్ దగ్గరికి వెళ్తే మంత్రి, ఇలా తిరిగాను, చివరికి ఎంపీ పెమ్మసాని దగ్గరికి వెళ్ళినా కానీ అది కాలేదు అని. ఏది కాదు, మీరు ఆలోచన పెట్టుకోబాకు గోపి గారు. అందరి మంత్రుల్ని బాధ్యత చేస్తుంటే బాగుండేది. పెద్ద ఆయన రాష్ట్ర ప్రభుత్వాధినేత అందరి మంత్రులకి బాధ్యత ఇస్తే బాగుండేది. కాబట్టి ఒకే మంత్రిని నమ్మటం వల్ల నెత్తికి తెచ్చుకున్నాడు పెద్ద ఆయన. నేను చెప్తున్నా కదా, అందరి మంత్రులకి, విద్యాశాఖ మంత్రికి బాధ్యతలు కొన్ని, R&B శాఖ మంత్రులకి కొన్ని, IT శాఖ అన్ని రకాల మంత్రులు ఉన్నారు కదా, అందరినీ సమిష్టి బాధ్యత చేస్తుంటే బాగుండేది. నారాయణకి ఒక్కడికే అమరావతి బాధ్యతల ఒప్పచెప్పటం చేసినటువంటి పెద్ద తప్పుదనమని నేను అంటున్నా. మున్సిపాలిటీ మంత్రి కదా, అయితే రోడ్లు నీకేం సంబంధం? R&B వేస్తుంది. R&B మంత్రిని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదా? నేను అంటున్నా, మున్సిపల్ మంత్రి కదా, మున్సిపాలిటీలకి సంబంధించినట్టే డెవలప్మెంట్కి సంబంధించి. అవును, R&B నీకేం సంబంధం? దాన్ని నీకు డబ్బులు ఆడించి రావాలా? R&Bతో నీకేం సంబంధం అని నేను అంటుండా. పంచాయతీరాజ్ కట్టే బిల్డింగ్లు పంచాయతీరాజ్ కట్టది, R&B చేసే పనులు R&B, ఉద్యానవన శాఖ చేసే పనులు కూడా నువ్వు చేస్తావా? ప్రభుత్వం అంటే ఏంటి గోపి గారు? ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు. అదే నేను అంటున్నా, ఒక వ్యక్తి కాదు, అందరి నిర్ణయం కదా. ఎవరి నిర్ణయం? నారాయణకి ఇవ్వడం, మంత్రులు అందరూ సంతకాలు పెట్టి నోటీస్ చెప్పమను. గజెట్లో నోటిఫికేషన్, క్యాబినెట్ చర్చలో నారాయణకి బాధ్యతలు అప్పచెప్పినాము అని మంత్రులందరూ రాసిచ్చారేంది? ఆయనకేమన్నా శాసనం రాసిచ్చారేంది? నారాయణకి అప్పగించడం వల్ల మిగతా మంత్రులు ఏమన్నా అసహనం ఉందా? అందరిలో ఉంది అసహనం, అందరిలో ఉంది అసహనం. నారాయణ పెత్తనం ఏంది మా శాఖల మీద? ప్రతిదానికి నువ్వేనా? ఏం వాళ్ళేం మంత్రులు కదా, నీకంటే బాగా చదువుకోవాలా? మార్చుకోవాల్సింది. నారాయణని భద్రప చేసి CBCID, ACB, CBCID జాయింట్ ఎంక్వైరీ చేస్తే అవినీతి మొత్తం బయటకు వస్తుంది. నారాయణని ఇమ్మీడియట్గా భద్రప చేయాలా చంద్రబాబు నాయుడు గారు, ఉపేక్షించకూడదు. తగిన కారణం ఏంటి? బోలెడు కారణాలు. నువ్వు బయటకు వస్తే అవినీతి బయటకు వస్తుంది. నువ్వు బయటకు వస్తే కొత్తగా వచ్చినోడు ఎంక్వైరీ చేపిస్తాడు, అవినీతి అంతా బయట పెడతాడు. నువ్వు ఎవరెవరికి భూములు కేటాయించును, ఎవరెవరికి ఎంతకి ఇచ్చిను, వాడు నీకెంత ఇచ్చిండు, అవన్నీ బయటకు వస్తాయి. ఎవరు భూమి ఎవరికి అమ్మేస్తున్నాడు? ఇప్పుడు మెట్రో ఎండీగా తీసుకొచ్చిన రామకృష్ణారెడ్డి కూడా నారాయణకి సంబంధించిన వ్యక్తి, లేదా అసలు ఆయనకి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి అని కొన్ని ఆరోపణలు వస్తాయి. ఎందుకు దీనికి ఎంత పాకులాడి దేశాలన్నీ తిరగబడలేదు గోపి గారు? మన కళ్ళ ముందు పక్కన బెంగళూరులో నడుస్తుంది కదా మెట్రోను, అటువంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటే బద్ద ఢిల్లీ మెట్రో నడుస్తుంది కదా. ఈ 2 చాలు ఎగ్జాంపుల్. ఢిల్లీ మెట్రోకి పో, దీనికి కన్నం తోలికి ఎరుకలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ మెట్రో తీసుకో, బెంగళూరు మెట్రో తీసుకో, ఈ రెండిట్లో ఏది బాగుంటే తీసుకో. DPR అయిపోయా. దీనికి ఎందుకో రిసర్చ్ మీద రిసర్చ్లో కాలాతీత కబుర్లు ఎందుక? 2 మెట్రోలు సిద్ధంగా ఉండే, వాళ్ళు అడిగితే వచ్చి DPR చేసిస్తారు కదా. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి అంటున్నా. ఇప్పుడు రామకృష్ణారెడ్డిని ఎండీగా పెట్టడం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రతి సందర్భంలో ఉంటాయి. ఇప్పుడు అన్నీ నారాయణ వైపు చూపిస్తున్నాయి కాబట్టి ఏళ్ళు ఏం బయట పెట్టి 1 సంవత్సరం పక్కన ఏమొద్దు నారాయణ, ఇంకో శాఖ అప్పు చెప్పు నారాయణకి.
ఇంకో శాఖ అప్పచెప్పోయా నారాయణకి ఎత్తేసి ఇంకొక మంత్రికి ఇంకొకరికి ఇచ్చేసేయండి. ఏం తప్పేముంది నారాయణకి? హోం శాఖ ఇచ్చేసి ఆ మున్సిపాలిటీ శాఖ ఆయనకి ఇచ్చేసి హోం మంత్రికి ఇచ్చేయండి. అంటే గత ప్రభుత్వంలో కూడా ఆయనే కదా చేశాడు 2014-19లో. కాబట్టే కదా పోయిందా, ఆయన చేయబట్టే పోయింది అమరావతి. మళ్ళీ ముంచడానికి నమ్మకం ఏంది అమరావతిని? అప్పుడు ముంచిండు, మళ్ళీ ఇప్పుడు ముంచడానికి నమ్మకం ఏంది అమరావతిని? ఆ రోజు ముంచేసింది కదా, ఇంకా ముంచడానికి నమ్మకం ఏంది? ఏం ముంచాడు ఆ రోజు? కట్టావా? ఏం చేసావు ఆ రోజు నువ్వు? నేనేది ఇప్పుడు నారాయణ మీద వివిధ సెక్షన్లో అనుమానాలు కాదు, నేను చెప్పిందే వాస్తవం. నారాయణ మీద మెత్తంగా ఉంటాడు అనుకోబాకండి, ఆయన గురించి మాకు బాగా తెలుసు. అందువల్ల నారాయణ మీద సిబిసిఐడి ఎంక్వైరీ పడింది అనుకో, ఏసీబీ సిబిసిఐడి ఎంక్వైరీ పెడితే అవినీతి మొత్తం బయటకు వస్తుందని నేను చెప్తున్నా కదా. ఏం భయం ఎందుకు? రెడీ, కాల్ ఫర్ చేయి, నీదే కదా గవర్నమెంటా, కాల్ ఫర్ చేయి. బయటకు వచ్చి నా మీద సిబిసిఐడి ఎంక్వైరీకి నేను సిద్ధమని చెప్పు. రైట్, నమస్కారం.